పిల్లలతో, వల్నరబుల్ చిల్డ్రన్తో పనిచేస్తున్నటువంటి యంగ్ యాక్టివిస్ట్. ఇంకా ఎవరన్నా కూడా తర్వాత ఒక అసభ్యకరమైనటువంటి రీతిలో, అనాగరిక పరమైనటువంటి రీతిలో చర్చ జరుగుతుంది. పైగా సంస్కృతి పేరుతో చాలా మంది తమ పలుకుబడిని పెంచుకోవటం కోసము, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము బయటకు వస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయము. గత నెల రోజులుగా సినిమా ఇండస్ట్రీ దగ్గర మొదలైనటువంటి వివాదం మొత్తము ఎలా చర్చ ఎంత వక్రీకరణకు గుర, మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సంధ్యారెడ్డి అనేటటువంటి ఒక పొలిటీషియన్, ఆవిడ ఎంత అసభ్యకరమైనటువంటి రీతిలో ఒక యాక్టర్ మీద దాడి చేయటము, దాన్ని మీడియా కూడా చిలవల పలవలుగా దాన్ని వికృతంగా మార్చటము, ఒక వ్యక్తి అంగీకారం లేకుండా ఆమె ఫోటోలని, ఆమె పర్సనల్ వాల్ మీద ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి వాటి మీద థంబ్నెయిల్స్ని కూడా చాలా స్త్రీల శరీరాలని ఎంత దుర్మార్గంగా వాడుకోవచ్చు అనేటటువంటి దాని మీద థంబ్నెయిల్స్ పెట్టడము, ఇవన్నీ ఏ రకంగానూ కూడా స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని తగ్గించకపోగా మరింత రేప్ కల్చర్ని పెంచేటట్టుగా ఉన్నాయి అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒకటి, మనము డేటాని కనుక తీసుకుంటే ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరోలో 2022 మన చేతికి వచ్చిన దాంట్లో 2022-23లో దేశం మొత్తం మీద స్త్రీల మీద, ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరిగినటువంటి దాడులు 9% పైన పెరిగాయి. లెక్కలతో సహా మన దగ్గర అవన్నీ ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి ఇస్తున్నది కాదు, మొత్తం వ్యవస్థ ఇస్తున్నటువంటిది. అంటే సమాజంలో ఒక రేప్ కల్చర్ మాటల ద్వారా కావచ్చు, లేకపోతే చేతల ద్వారా కావచ్చు, అంటే చాలా దుర్మార్గమైనటువంటి ఇన్సిడెంట్ జరిగితే తప్పించి అదొక ఇది సహజమే అన్నంత స్థాయిలోకి వెళ్ళిపోవటం దుర్మార్గం.